హాయ్ అండి, నేను మీ మమత. నా ఛానల్కి మీకు స్వాగతం. ఈరోజు కార్తీక లాస్ట్ సోమవారం కదా అండి. ఇంకా రోజులాగానే నైటే క్లీన్ చేసుకొని ముగ్గులు వేసుకున్నాము. మార్నింగ్ 4కి అంతా లేచేసి ఇల్లు అది శుభ్రం చేసేసుకొని ఫ్రెష్ అప్ అయ్యి ఇలా తులసికోట దగ్గర అయితే దీపం వెలిగించి ఇంట్లో మామూలుగానే రోజులానే చేశాను. శివుడు అష్టోత్తరం చదువుకొని పూజనైతే ఫినిష్ చేశాను. ఇంకా ఈ లాస్ట్ సోమవారం కనుక ఉపవాసం ఉందాము అనేసి సాయంకాలము నారికేళ దీపం పెట్టి తులసికోట దగ్గర 365 ఒత్తులు వెలిగిద్దామన్నట్టు ఉదయం సింపుల్గానే చేశానండి. వెండి పువ్వులతోటి అష్టోత్తరం చేశాను. ఇలా ఉదయం అయితే ఈ పూజ ఇలా గడిచింది. ఇంకా ఆ తర్వాత ఒక 11కి అలాగా బజారుకి వెళ్ళాము. పండ్లు పూలు స్వామికి మోయినివ్వడానికి కావలసినవి అవన్నీ తీసుకొని వచ్చాము ఇంటికి. ఇంకా వచ్చేసి ఇంకా 3 నుంచి స్టార్ట్ చేశాను ఈవినింగ్ పూజకి రెడీ చేసుకోవడానికి. ఒక పచ్చడి, రసము, పొంగల్, పప్పు ఇవన్నీ చేసుకొని పూజకి రెడీ చేసుకొని ఇలా అయితే నారికేళ దీపం అయితే పెట్టాను. స్వామివారికి ప్రసాదం పొంగల్ అయితే చేసి పెట్టాను. మాకు ఉపవాసం చెల్లించుకోవడానికి పచ్చడి, రసము, పప్పు చేసుకున్నాము. ఇవన్నీ ఫినిష్ చేసుకొని పూజ దగ్గరికి వచ్చి ఇంకా ఈ పూజ అనేది ఇలా చేసుకొని తులసికోట దగ్గర 365 ఒత్తులు వెలిగించాను. ఇలాగా నారికేళ దీపం వెలిగించాను. ఈ నారికేళ దీపం వెలిగించినప్పుడు ఓం దారిద్ర్య దుఃఖ దహనాయ నమః అనే మంత్రాన్ని 21 సారి చెప్పుకోవాలండి. దీంట్లో ప్రాధాన్యం ఇదేను. ఈ పూజలో ఇలా వెలిగించిన రోజు ఆ మంత్రాన్ని అయితే చెప్పుకోవాలి. ఈ పూజ నేను పోయిన ఇయర్ 3 వీక్స్ చేశాను. పోయిన ఇయర్ ఈసారి మాత్రం ఈ లాస్ట్ సోమవారం కదా అనేసి చేశానండి. ఈరోజు నా డే ఇలాగా, నా పూజ ఇది ఇలా గడిచింది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. పూజ అంతా అయిన తర్వాత టెంపుల్కి వెళ్ళేసి పంతులు గారికి మోయిన్ ఇచ్చేసేసి అక్కడ దీపం వెలిగించేసేసి ఇంటికి వచ్చి ఉపవాసం అయితే చెల్లించుకున్నాము. ఈరోజు నా డే ఇలా గడిచిందండి. మీ ఈ పూజలు, మీ ఇది వ్రతము ఎలాగా గడిచిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.